మైక్రో ఫైనాన్స్ స్కామ్ కు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్న రమవత్ మధు అకౌంటెంట్ రమవత్ రమేష్ మనతో పాటు ఉన్నారు. సో ఆ రమవత్ మధు చేసే ప్రతి వ్యవహారంలో కూడా ఈ రమవత్ రమేష్ కు ప్రతి పాత్ర అంటే దానిలో ఏం జరుగుతుందనే ప్రతి అంశం మీద అవగాహన ఉన్న వ్యక్తి తను. సో మాట్లాడదాం ఒకసారి రమవత్ రమేష్ తోని. అన్న, మీరు రమవత్ మధు దగ్గర అకౌంటెంట్ గా పనిచేశారు? అకౌంటెంట్ అన్ని నేనే చూసుకునే. జిఎన్ఐ ఆఫీస్ కి, మల్లెపల్లి బ్రాంచెస్ ఆఫీస్ కి నేనే చూసుకునే. మొత్తం నేనే చూసుకునే. డబ్బులు వచ్చినాయి పోయినాయి కలెక్షన్ అని నేనే చూసుకుంటా. సో రమవత్ మధు ఏం చేసిండో ప్రతి ఒక్కటి మీకు తెలుసు? ప్రతి ఒక్కటి తెలుసు. అంటే బయట ఏమేమి చేసిండో తెలియదు, ఆఫీస్ వరకు మొత్తం నాకు తెలుసు. రమవత్ మధు. సో ఏంటి స్కామ్ ఏంది, మైక్రో ఫైనాన్స్ ఏంది, ఇదంతా ఏం జరిగింది అసలు? ఈ మైక్రో స్కామ్ అని అంటే మొన్న ఒక 20 రోజుల నుంచి వచ్చింది ఇది పేరు. ఇంత ముందు ట్రాన్స్పోర్ట్ బిజినెస్, ఇది బిజినెస్, స్టాక్ మార్కెట్, ఇంకా చాలా ఉంటాయి. రియల్ ఎస్టేట్ గానీ, భూములు కొంటాం, అది చేస్తాము, ఇంకా మంచి లాభాలు వస్తున్నాయి, మంచి చేస్తున్నారు రమేష్ అని అనేటోడు ఇంత ముందు. ఏంది అసలు రమవత్ మధు ఇన్వాల్వ్ అయిన అంశం ఏంది? బాధితులను ఎట్లా మోసం చేసాడు? బాధ్యతలను మోసం అంటే ఫార్చునర్ కారు, గోల్డ్, ఇది అది చూసి నీకు వడ్డీ ఇస్తా అడ్డీ ఇస్తా అని మొత్తం చెప్పి అది మాకు మొత్తం లాస్ చేసిండు రమవత్ మధు. మీకు డబ్బులు మోసం చేసేసిండు. డబ్బులు ఎట్లా తీసుకున్నాడు మీ దగ్గర? మా దగ్గర వడ్డీ రూపంలో నీకు 10 రూపాయలు ఇస్తా, 12 రూపాయలు ఇస్తా అని వడ్డీ రూపంలో తీసుకుంటుండు. అదే విధంగా మాకేం వడ్డీ కూడా ఏం రాలే. అలా వచ్చిన రాంది డేట్ అయితే ఉంటది కదా, ఆ డేట్ ప్రకారంగా చూసుకుంటాం. మీరు రమవత్ మధు అకౌంటెంట్, మీరు ఎట్లా మోసపోయారు ఇక్కడ? రమవత్ మధుకు అకౌంటెంట్ నేను ఎందుకు మోసపోయినంటే అది నేను పెట్టిన తర్వాత అది మోసపోయినట్టు నాకు. వాళ్ళు నేను పెట్టిన తర్వాత ఇట్లా ఫ్రాడ్ ఇంకా తర్వాత అట్లా అని కనిపించింది. మీరు ఎన్ని లక్షలు పెట్టారు? మేము 49 లక్షలు పెట్టినాం. 49 లక్షలు. అన్ని డబ్బులు ఎక్కడ? ఇది మా డబ్బులు అయితే కావన్నా, బ్యాంక్ స్టేట్మెంట్ ఉన్నాయి, బయట నుంచి తెచ్చిన మా వాళ్ళది, బయట వాళ్ళది, చుట్టాలు, అన్ని వానికొకటి 1,00,000, వానికొకటి 5, వానికొకటి 10, వానికొకటి 6 అట్లా తెచ్చినాయి డబ్బులు. ఒక నా హస్తం వెనకాల, నా వెనకాల ఎంతమంది అంటే 9 నుంచి 10 మంది ఉంటారు నా వెనకాల. వాళ్ళతోటి వాళ్ళకి మధుకు ఎలాంటి సంబంధం లేదు, అవసరం బి లేదు. ఎంత సావాలైనా బతకాలైనా నాతోటే. అది వాళ్ళకి ఇవ్వాల్సింది నేనే. సచ్చినా నేనే ఇవ్వాలి, బతికినా నేనే ఇవ్వాలి. మధుతోటి ఏం సంబంధం లేదు. రమవత్ మధుతోని వాళ్ళకి సంబంధం లేనప్పుడు మంగ్లీతోని మీకెట్లా సంబంధం? ఏం సంబంధమా? ఇప్పుడు నేను వాళ్ళ తమ్మునికి నేను డబ్బులు ఇచ్చిన కదా, నాయ ఇప్పుడు ఇంటికాడ నుంచి తెచ్చిన 30 లక్షలు నాయే కదా. ఇప్పుడు నేను నా చుట్టాల నుంచి తెచ్చిన నాయ డబ్బులు, నేను ఇక్కడ నుంచి తెచ్చిన. నీ బాధితులకు న్యాయం, నీకు న్యాయమా? దేనికి? నీ బాధితులకు న్యాయం, నీకు న్యాయం, అందరికి న్యాయం జరగాలని అంటున్నాను నేను. ఎంత ఫ్రాడ్ జరిగినా మా తప్పులు ఒప్పులు అన్ని క్షమించుకొని మా తిరిగి ఇచ్చేయాలని నేను ఇప్పటి కాదు అన్ని మీడియాలకు నేను ఇదే విధంగా అంటున్నాను. నీ బాధితుల ఇప్పుడు నీ కింద 9 మంది 10 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నువ్వెంత తీసుకున్నావు? నేను ఒక దగ్గర లేదు, నువ్వెంత స్కామ్ చేస్తావు అని అడుగుతున్నా. నేను స్కామ్ చేయలే. నేను ఇవ్వాలి, రేపు పొద్దున్న నేను ఇవ్వాలి. నేను రేపు పొద్దున నా భూమి ఉన్నది కదా, మా నాన్నకు మా తాత నుంచి మా నాన్నకు వచ్చిన భూమికి నేను దానికి అమ్మేసి వాళ్ళకు నేను కట్టియాలి. ఆయన మధు ఇచ్చినా ఇయ్యకుండా నేను వాళ్ళకి కట్టియాలి. అంటే ఇప్పుడు రమవత్ మధు, శివ చౌహాన్ ఉన్నారు. ఇప్పుడు అంటే మంగ్లీ ఆస్తులను నమ్మి ఇప్పుడు నీకు డబ్బులు కట్టాలా? ఏంది ఎవరు? రమవత్, శివ చౌహాన్ మంగ్లీ ఆస్తులను నమ్మి నీకు డబ్బులు కట్టాలా అని నేను అంటలేను. వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టిరో ఆ డబ్బులు మళ్ళీ మాకు రిటర్న్ ఇచ్చేయాలని మేము అంటున్నాం. అసలు మా ప్రమేయం లేనప్పుడు మేము డబ్బులు ప్రమేయం లేనప్పుడు ఈ ఫోటోలు ఎందుకన్నా? ఫోటోలతో ఏం చట్టం ఫోటోలు చూస్తుందా? చట్టం ఫోటోలు చూస్తుందా? చట్టం ఫోటోలు చూడాలంటే చట్టం ఫోటోలు చూస్తా. మీరు అకౌంట్ మీరు చదువుకున్నారు, ఓకే. చట్టం ఫోటోలు చూస్తుందా? చూస్తుంది. చట్టం ఫోటోలు మరి ఇంకేం చూడాలి చెప్పు? ఇంకేం చూడాలి? ప్రధాన ఆధారాలు ఏముంటాయి? నేను చూసిన మంగ్లీ సంతకం పెట్టింది ఎక్కడ? నేను చూసిన కదా. మంగ్లీ నువ్వు చూస్తారు సంతకం పెట్టలే. జామీన్ ఉంటాను మంగ్లీ చెప్పింది ఎక్కడ? వాళ్ళ తమ్ముడు ఎందుకు పెట్టిండు? వాళ్ళ తమ్ముడు ఎందుకు? మంగ్లీ విషయం చెప్తున్నా నేను. మంగ్లీ అంటే ఇప్పుడు నేను సంపాదిస్తున్నా, నేను 1000 రూపాయలు సంపాదిస్తే మా ఇంట్లో వాళ్ళందరూ తింటలేరా? నేను ఒక్కనే నేనే ఉంటున్నా, నేను బయట నేను తింటున్నా. నేను 1000 రూపాయలు సంపాదించిన, నేను అయ్యాల ఆటో పోయినా 1000 రూపాయలు నా ఫ్యామిలీ కోసం నేను తీసుకోతున్నా కదా. వాడు చేసిన వాని వెనుకల నాకు తెలియదు కదా. తెలియదంటే నువ్వు వచ్చి ఫోటో ఎందుకు దిగినావు? రమవత్ మధు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, మంగ్లీ సంబంధమే లేదని అంటే వాడిని బయటికి తీసుకురా, నేను మాట్లాడతా. మంగ్లీకి రేపు పొద్దున స్టేట్మెంట్ పెట్టని చెప్పు, నేను వస్తా. ఏ స్టేడియం లో పెట్టాను నేను 100 మంది తరపున నేను ఒక్కనే వస్తా. నేను రేపు పొద్దున పెట్టని చెప్పు, లేకుంటే ఇట్లాంటి ఆఫీస్ ఉంది కదా ఇట్లాంటి పెట్టని చెప్పు, నేను వస్తా. దాని కారణం లేదా అక్క అని నేను అడుగుతా, డైరెక్ట్ నేను అడుగుతా. లేదని అంటే నేను ఆ 30 లక్షలు శివచౌహాన్కి వదిలేసి వెళ్ళిపోతా. ఆ 19 లక్షలు నేను శివ చౌహాన్కి నేరుగా నువ్వు పైసలు చేతిలో పెట్టిన? అది ప్రూఫ్ ఉంది. చేతిలో పెట్టిన డబ్బులు చేతిలో బ్యాగే డైరెక్ట్ ఇచ్చిన, సంతకం పెట్టించుకున్నా? లేదు, మధు పెట్టిండు. శివ చౌహాన్ ఎట్లా దేనికి? ఈ పైసలు నేను తెచ్చిన కదా, నేను తెచ్చి సర్వీస్ రోడ్ లో ఎందుకు తీసుకుంటాడు? సరే, నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న. మీరు చదువుకున్న వాళ్ళే, ఇవన్నీ మీకు చట్టం ఏ ప్రూఫ్లు అడుగుతుందో
ఇవన్నీ మీకు తెలిసే ఇప్పుడు ఉంటాయి. చట్టం అని అంటే అసలు ఐదు పైసలు పెట్టడమే కరెక్ట్ కాదు. మరి దీనికి బాధ్యత ఎవడు? మేము పెట్టినాం, మేము మోసం పోయినాం. దీనికి చట్టం ఎట్లా? ఇప్పుడు మేము మాకు న్యాయం కావాలి. నువ్వు తీసుకోపోయి నేను అంటున్నా, వాళ్ళు కూడా చూసిర్రు, ఫోటో ఉంది. నీకు మధుకు ఏ సంబంధం లేదు. మరి మధుకు 2 గంటలకు నువ్వు వచ్చేరా? నువ్వు ఒక ఆడబిడ్డవి. ఇప్పుడు జనాలకు ఏమైతుంది? 100 విషయాలు ఉంటాయి. 100 విషయాలు. నువ్వు పొద్దునరా కేవలం మీ డబ్బుల గురించి మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఏది మా డబ్బులు శివ చవానికి ఇచ్చిన, శివ చవానికి నేను డబ్బులు ఇచ్చిన. నేను ఇదే మాట, ఈ గల్లీలాదే అంట, ఢిల్లీలాదే అంట. నేను ఫ్రాడ్ అంటలేను, అదే మాట. అక్కడ వచ్చిండు, మంగళి ఎక్కడ వచ్చింది? ఫోటో ఇయడానికి ఎందుకు 2 గంటలు? ఫోటో తీరేంత మాత్రం అరే అన్నా, నేను ఒకటే, పైసలు ఇయ్యాలి ఉంటే రేపు పొద్దున పోతుంది, ఇయ్యాలి ఉంటే రేపు పొద్దున పోతుంది, పైసలు ఇయ్యాలి ఉంటే రేపు పొద్దున పోతుంది. నీకే ఏమైనా జరిగితే, నీకే ఈ పొద్దున నీకేమైనా జరిగితే, ఆ నైట్ నీకే ఏమైనా పొద్దున నీకు జరిగితే చెప్పు. మరి ఇప్పుడు ఈ హత్యాచారాలు ఇప్పుడు జరుగుతలేవా? ఇప్పుడు ఏమేమి అవుతున్నాయి? రోజుకు ఒక మర్డర్ అవుతుంది, రోజుకొకటి. అదే విధంగా నీకు తీసుకోపోయి ఎక్కడ ఏమైనా చంపితే, నీకేమైనా ఇంకేమైనా చేస్తే, నేను డైరెక్ట్ సూటుగా నేను అంటున్నా, అదే నువ్వు బంజారా బిడ్డవి, మేము మాదిగోళం కాదు, ఎస్సీలం కాదు, ఎస్టీలం కాదు, వేరే క్యాష్ కాదు, మేము కూడా ఎస్టీలం. మాకాడ వచ్చి నువ్వు ఒక ఫోటో దిగపోయినావు, నువ్వు పొద్దున వచ్చి ఒక ఫోటో దిగపోయినావు, 2 గంటలు వచ్చేయడం నీకెందుకు? వాళ్ళ మధ్య సంథింగ్ పర్సనల్ రిలేషన్. పర్సనల్ అంటే ఇంకేం కావాలి? కాల్ డేటా చేద్దాం, ఓల్ కార్డ్ పైసలు పోయినా ఏంటి? నీకు అవసరం లేదు. మీరు తప్పు చేసి మంగళి అంటున్నా. మంగళికానా? మంగళి వచ్చిందనా? మంగళి మల్లెపల్లి జిఎన్ఐ ఆఫీస్ గోకులనందనల్లా వచ్చింది. అల్లా అకౌంట్ డేటా నేను చేస్తాను. ఇప్పుడు ఈ ప్రశ్న నీకే గట్టిగా అంటున్నా, వేరే వాళ్ళకి ఇవ్వాలిగానే. నువ్వు అంటున్నా, నేను దానికి నేను సమాధానం అంటున్నా. నడుచుకుంటూ వచ్చింది మధు, ఫస్ట్ తాళం తీపిచ్చినాడు మధు, అక్కడ ఉండడు, వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. అది మీరు చెప్పింది అంత ఓకే. నా వెనక ఏం జరిగిందో నాకు తెలియదని అన్నది కదా. ఇప్పుడు మంగళి ఏమన్నది, నా వెనక ఏం జరిగిందో నాకు తెలియదు, నాకు అసలు ఈ వ్యవస్థ మొత్తం నాకు ఏం తెలియదు, నాకు ఏం తెలియదు అని క్లారిటీ చెప్పింది కదా. క్లారిటీ అనేది కాదన్నా. ఇప్పుడు 2 గంటలు దేనికి మాట్లాడతాను? నాతో కూడా మాట్లాడుతుంది చెప్పు, నంబర్ ఇస్తాను, నాకు కూడా మాట్లాడాను. నేను కూడా ఒక ఫ్రాడ్ చేస్తా, మా ఊళ్ళో కూడా నేను నమ్మిస్తా. నేను కూడా ఒక 2-3 లక్షలు, ఒక 10-15 నువ్వు నమ్మి మోసపోయిన దానికి ఆమె తప్పేంది? నువ్వు తీసుకోపోయినా నేను అంటున్నా కదా. నువ్వు ఫ్రాడ్ గా నువ్వు తీసుకోపోయినావు, పైసలు నువ్వు తీసుకోపోయినావు, నీ తమ్ముడు తీసుకోపోయిండు, నువ్వు తీసుకోపోయినా, నీ హస్తం అలా ఉంది, అది కన్ఫర్మ్ ఉంది. ఇప్పుడు బయట వస్తుంది. టార్గెట్ చేస్తున్నారు మీరు మంగళిని? లేదు, నేనైతే టార్గెట్ చేస్తలేను. నా ఒక్కరి తరపు నుంచి కావట్లేదు. నేను అనేది కూడా ఇప్పుడు సూట్ గా అదే మాట అంటున్నా, నా తరపు నుంచి కాదు. నువ్వు వచ్చినావా? అయితే నేను పొద్దున ఒక దగ్గర కూర్చుందాము, మాట్లాడదాము. ఒక దగ్గర కూర్చుందాం, మాట్లాడదాం. అక్క నువ్వు రాలేదని, తమ్ముడు నేను రాలేదని నువ్వు ఒక మాట చెప్పాను, నేను మళ్ళీ నేను పోను, నేను మళ్ళీ మీడియా ముందర నేను కనిపించాను. అదే సత్యంగా మాట్లాడదాం. ఎక్కడైనా సత్యమే, సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది. ఇది నేను అనేది, సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది. నేను ఒకటే మాట అంటున్నా, గల్లీలోనే అదే మాట అంట, ఢిల్లీలోనే అదే మాట. నా తరపు నుంచి ఇదే చేతుల మీదంగా కొన్ని లక్షల పైసలు బయటికి పోయినాయి, కొన్ని లక్షలు, కొన్ని వేలు. మీ వ్యవస్థ క్లారిటీగా అర్థమైంది. మీరు డైరెక్ట్ మంగళికి డబ్బులు ఇవ్వలేదు, మీరు స్టెప్ బై ఏజెంట్లను పట్టుకొని వేయరు. మీకేమున్నా ఏజెంట్లే బాధ్యత ఉంటది కానీ మంగళి బాధ్యత ఉండదని మీ మాటలలో క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ డబ్బులు ఎవరు తీసుకోపోయింది? ఇప్పుడు 30 లక్షలు ఎవరు తీసుకోపోయిండు? సర్వీస్ రోడ్ లో నీకు ఇవ్వాల్సింది అవసరం ఏంటి? నువ్వు ఫ్రాడే కాదు, నువ్వు మోసగానివే కాదు, మరి నీ ఇంటికాడ పిలవచ్చు కదా. ఆ డీజిల్ కార్ ఎంత పోతుంది? ఒక 1000 రూపాయలు పోతుందేమో. నీ ఒక 2 కిలోమీటర్ 1000 రూపాయలు డీజిల్ పోసుకుందాము, ఆడికొచ్చి తీసుకోపోవచ్చు కదా. సర్వీస్ రోడ్ లో ఇవ్వడం నీకెందుకు? మంగళి అక్క అక్కడ ఇంటికాడ ఉంది, ఒక ఫోటో దిగుదామంటే ఎందుకు దిగిపోయి? ఒక ఫోటో అక్క, ఒక ఫోటో దిగుదామని అంటే ఎందుకు ఫోటో దిగలే? ఒక ఫోటో దిగుదామంటే ఎందుకు దిగలే అక్క? నువ్వు ఫ్రాడ్ కాదు, ఏం కాదు. ఇక్కడ నువ్వు సర్వీస్ రోడ్ లో పైసలు ఇచ్చినావు అని నేను నీకు ప్రూఫ్ చేసుకోవాలి. రేపు పొద్దున అరే నువ్వు ఎవరికి ఇచ్చినవరా, ఎక్కడ ఇచ్చినవరా అని అంటే అలా డాటా అన్ని ఉంటాయి, ఫోన్లో ఉంటాయి. ఒక ఫోటో తీసుకుందామని అంటే నేను ఆ రకంగా చెప్తే ఇక్కడ దిగొద్దు బాబు అని అంటే, నేను ఎక్కువ మాట్లాడితే మళ్ళీ ఆ ఫోన్ ఇంటికి పోతుంది. ఎవరికి పోతుంది? మధుకు పోతుంది. అందుకే నాకెందుకు, నేను డ్యూటీ చేయండి, నేను ఆడికే నేను ఒక శివాన్నతో ఒక ఫోటో దిగిన తర్వాత క్లోజ్ చేసుకుని వచ్చేసిన.